హ్యాండ్ బ్యాగ్ లై పక్కన ఇచ్చేయండి మళ్ళీ కావాలంటే ఉమాదేవి గారు శాలమాతో మేడం గారికి మనసుపూర్వకంగా సత్కరిస్తున్నారు. అలాగే సత్కరిస్తున్నాము. మేడం కొంచెం సైడ్ చూడండి, పట్టుకొని పూలమాల చూడండి. ఆ పక్క నుంచే అంటే ఏంటి సార్, చూడండి సార్. సైడ్ నుంచే సార్, సైడ్ నుంచే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. బకరా మేడం అటే పట్టుకోండి, చూడండి చూడాలి మేడం. దయచేసి ఒక్కొక్క టీచర్ వచ్చినప్పుడు ఒక్కొక్క బ్యాచ్ 4 స్టూడెంట్స్ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. సైడ్ పట్టుకోండి, పూలమాల పట్టుకోండి, ఉండండి సార్. ఏంటి సార్ అమౌంట్ వేయండి, చూడండి ఇట. ఓకే ఇవ్వండి, ఇచ్చేయండి. ఆశీర్ మరియు మిత్రులు మొమెంటో మరియు గిఫ్ట్ సత్కారం చేస్తున్నారు. ఇలా చూడండి, వదిలేయండి. దగ్గర ఇటు చూడండి, ఏమి ఇవ్వద్దు, గమ్మని నిలబడి చూడండి సార్. ఏమి ఇవ్వద్దు, నిలబడండి. నెక్స్ట్ రామ్నాథ్ పీటర్ నెక్స్ట్ బ్యాచ్ రామ్నాథ్ పీటర్ ఫ్రమ్ ఫ్రెండ్స్. అవును దగ్గర మీరు ఇష్టమైనందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించాలని, పెద్దలు గౌరవించే వాళ్ళని తప్పకుండా దేవుడండి. ఆయన కనపరుస్తాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని సన్మానం చేసే వాళ్ళు మాత్రమే పైకి వస్తే బాగుంటుంది. అందరికంటే దయచేసి ఎవరైతే సాధారణ సన్మానం చేస్తున్నారో యాంకర్స్ తప్ప మిగతా వాళ్ళు దయచేసి కిందకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఇటు సైడ్ కూడా పీటర్ అండ్ అబ్బాస్, రవి, ఎవరైతే గిఫ్ట్ వాళ్ళు మాత్రమే స్టేజ్ పై ఉండండి. మిగతా వాళ్ళు చూడండి ఇట, ఇద్దరు పట్టుకోండి. అంటే మేడం చాలా ఆగండి అన్నా. ఓకే, ఇప్పుడు పోయింది పగలదా ఆరు పగలే. దండ పట్టుకోండి, దండ పట్టు దగ్గర ఇదే మెమోరీ ఉండండి ఉండండి ఉండండి. రండి మా, మీరు కూడా రండి, మీరు ఉండాలి కదా అక్క. అది మీరు అట్టే ఉండండి, మీరు కదలొద్దండి. భాష నువ్వు భాష భయ గిఫ్ట్ దే లేదా, గిఫ్ట్ దే देखो इधर पकड़ो 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 ना, 1 मिनट पकड़ो, देखो इधर మీరు సెంటర్ అండి వదిలేసి బాగా నిలబడండి. ఓకే
గోవింద దియో బతాయ్ అని చెప్పేసి కబీర్ గారు చెప్పినాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే దైవానికన్నా కూడా ముందుగా ప్రణామం చేయాల్సింది గురువుకు. అంటే గురువు గొప్పవాడు, దైవాన్ని చూపించేటువంటి వాడు లేక జ్ఞానాన్ని చూపించేవాడు గురువు. కాబట్టి గురువును గౌరవించాలి, గురువును ఎక్కువగా గౌరవించాలని చెప్పేసి శ్లోకం కూడా ఉంటుంది. గురు బ్రహ్మ గురు విష్ణుడు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సాక్షాత్ పరబ్రహ్మానికి అంటే గురువుగా గొప్ప శక్తి ఉందో లేదో కానీ వాళ్ళు ప్రాచీన ఋషులు ఆ విధంగా దాన్ని వర్ణించారు అన్నమాట గురువులు. అందువల్ల మీరు ఈ విధంగా గురువులు పెద్దవాళ్ళు గౌరవించడం అనేటువంటిది చాలా గొప్ప సంప్రదాయం. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. దానివల్ల ఒక విధమైనటువంటి సద్బుద్ధి ఇలాంటివి కూడా అలవడతాయి. చాలా అభినందనలు. కబీర్ ద్వారా మనకు మంచి సూచనలు ఇచ్చినటువంటి కృష్ణమూర్తి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. దయచేసి స్టేజ్ మీద సన్మానం చేసేవాళ్ళని జేసీ గవర్నమెంట్ మేడం గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారు తెలుస్తున్నారు. నా సైడ్ సీదా సైడ్ రానా భయ్యా శాల్వా పగలే एक मिनट మేడం తెలుస్తున్నారు. మేడం పట్టుకోండి మేడం. ప్రసాద్ ఎన్నికి రావాలా చూడండి. సతీష్ టీచర్ రామనాథ్ రెడ్డి వినీలా వెనీలా బొమ్మటలు కూడా తెలుస్తున్నారు. అక్క సైడ్ రాక ఆడ కూర్చున్నప్పుడు అందరూ ముక్కోవచ్చు కదా, ఈడికి పోయి ఈడ ముక్కోవచ్చు. మేడం పట్టుకోండి మేడం. అంటే ఉండండి, దగ్గర అండి, దగ్గరికి వెళ్ళండి సార్. మీరు ఎన్నికి రండి ప్రసాద్ దగ్గరగా బెస్ట్. ఓకే రెడీ, 1 సెకండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎక్సైజ్ మేడం మేడం ఎక్కువగా 4 సామెతలు చెప్పేది. ఊపిరి ఊపుకొని బతకచ్చు, సిగ్గులేని శివరాత్రి ఆటగానే సామెతలు ఈ రోజు గుర్తున్నాయి. అందరికీ నమస్కారం, పిల్లలకి ఆశీర్వాదం. ముఖ్యంగా 7th క్లాస్ డి సెక్షన్లో ఉన్న పిల్లలు నేను జన్మలో మర్చిపోలేను. ఒక సంఘటన జరిగింది, అయితే ఇప్పుడు టైం లేదనుకోండి చెప్పేటప్పుడు. మహాత్ములు ఎక్కడున్నారో పేరులో సహా నాకు అంత బాగా గుర్తున్నాడంటే వాడు చేసిన నిర్వాహకం. క్షమించండి, మీరు ఇప్పుడు పెద్దోళ్ళైనారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, అయినా కానీ మిమ్మల్ని బలే అనడమే నాకు ఇష్టం. అంత ఆప్యాయత కనపరిచినారు మీరంతా నాకు. అందుకని తర్వాత సంఘటన చెప్తాను మీకు. ఈ విధంగా సన్మానించిన దానికి సో మెనీ థ్యాంక్స్. మీకు దేవుని ఆశీర్వాదం నిండా ఉండాలని, మీ పిల్లలు మీరు అంతకంతకు బాగా ఎదిగి మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మనందరం జీవన అందించినందుకు మేడం గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. Now I request K. Balasundaram sir. Balasundaram sir అన్నారు. దీనిలో కూడా చాలా మంది కాలువ కప్పేటప్పుడు చూడండి, దండ వేసేటప్పుడు కూడా చూడండి, ప్రతి ఒక్కరు చూడాలా. రవి గారు సత్కరిస్తున్నారు. సార్ పట్టుకోండి, అంటే చూడండి. పూలమాలతో సైడ్ సురేంద్ర కొంచెం సైడ్ సైడ్ సార్. సార్ దండ సురేంద్ర పట్టుకో, అటు పట్టుకో. మెమోటో ఏమో మెమోటో 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 మేడం, మేడం మెమోటో. అక్క ఇటు చూడక్క, అది పిలిచేయండి. ఇప్పుడు ఏంటి మేడం, పర్లేదు అటు చేతిలో పెట్టండి చాలు. అక్కడ నిలబడండి గ్రూప్, అందరు బాగా నిలబడండి. ఇప్పుడు ఆడ ఇచ్చిన గ్రూప్ మాత్రం నిలబడండి. ఓకేనా సార్, రెడీ? ప్రతి ఒక్క గ్రూప్ లో ఉంటుంది. ప్రార్థిస్తున్నాం సార్.
నిలబడితో మాట్లాడుకుంటూ ఉంటాను. అది నాకు అలవాటు. ఎందుకంటే నాకు అది సంతోషం. నేను చాలా మంది గమనిస్తాను. అలవాటు ఎప్పుడు ఉదయం సాయంత్రం తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఈ అనుమానానికి చాలా వందనాలు. ముఖ్యంగా ఈ మొక్కలు చూసినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. నేను కొంచెం భయపడినాను. ఇక్కడ దూరం కూడా ఎట్లా అనుకున్నాను. నిజంగా నాకు అదృష్టంగా నేను భావిస్తూ మీకు అందరికీ వందనాలు. పీటర్ సార్ ఏసన్న సార్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. సత్కరిస్తుంది. అరుణా కృష్ణవేణి మాస్టర్ మరియు మేడం ఒకరి పక్క వచ్చి పట్టుకోండి అక్కడికి పట్టుకోండి నలుగురు పూలమాలతో సార్ చూడండి భాస్కర్ పూలమాలతో సత్కరిస్తున్నా. మాస్టర్ అరుణా కృష్ణవేణి ఓకే ముందుకు చూడండి మేడం మేడం కాదు చూడుకా అక్క మెమెంటో పట్టుకోట్లా అమౌంట్ పట్టుకోండి మేడం. మీరు బ్యాక్ సైడ్ చూడొద్దండి, ఫ్రంట్ సైడ్ చూడాలా. ఇచ్చేయండి ఇచ్చేయండి అవి ఇచ్చేయండి ఉండిలేండి సార్ అట్లా పట్టుకోండి. దగ్గర రండి, బాగా నిలబడండి. వదిలేయండి బాగా నిలబడి వదిలేయండి. అది వదిలేసేయండి, మీరు చేతులు అట్లా ఉండాలి. ఒక్క నిమిషం సార్ కొంచెం సైడ్ మెంబర్ అండి పేరు ఇప్పుడు నేను పిలుస్తాను. మీరు ఇంత గొప్పగా మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని ఇంత గొప్పగా సత్కరించినందుకు మీరు మీ పిల్లలకు మీ కుటుంబాలకు మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా దేవుని ఆశీర్వాదాలు